ఈ ప్లాట్లో ఏమేమి వస్తాయండి? ప్లాట్ అంటే ఏంటి, ఎలా డెవలప్ చేయాలి అని. ఎస్, నీ మనసులో కథాబీజం పుడితే దాన్ని ఇంత 2 నిమిషాల కథాంశంగా నువ్వు అనువదించుకుంటే దీన్ని ఇప్పుడు కథని విస్తరిస్తున్నావు. ఈ కథని విస్తరించేప్పుడు నువ్వేం చేయాలి? ఏదైతే నాకు 2 నిమిషాల్లో చెప్పావో ఆ 2 నిమిషాల కథ 2 గంటల కథ అయ్యేప్పుడు ఆ మెయిన్ అందులో ఉన్న ఎసెన్స్ పోకూడదు. నాకు ఏదైతే 2 నిమిషాలు అనగానే నీ కథ నచ్చిందో ఆ ఎసెన్స్ ఏది కూడా రూయిన్ అయిపోకూడదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు రూయిన్ అవుతుందండి? అదే కదా కథ అని. ఎస్, చెప్తున్నా. ఇప్పుడు కథాంశము అనేది ఇది ఒక గ్లాస్ అనుకోండి, ఇక్కడ దాకా నీళ్లు ఉన్నాయి, అది కథాంశం, థీమ్ అనుకోండి. ఇలా తాగారు, ఇలా తాగేశారు, అయిపోయింది. ఐ వాంట్ ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్, నాకు ఫుల్గా కావాలి. నీ దగ్గర ఇంతే కదా ఉన్నాయి నీళ్లు. ఈ నీళ్ళు ఎలా పెరుగుతున్నాయి? పైకి పెరగాలి. ఆ పెరగటమే ప్లాట్ డెవలప్మెంట్ అనమాట. ఆ పెరగటమే ప్లాట్ డెవలప్మెంట్. ఆ ప్లాట్ డెవలప్మెంట్లో వరుసనే మనకి ఇన్సిడెంట్, క్రైసిస్, సీన్, సీక్వెన్స్ అనే 4 భాగాలు వస్తాయి. మరి వాట్ ఈజ్ ఇన్సిడెంట్? ఇన్సిడెంట్ అనేది చెప్పడానికి ముందు దీని గురించి ఇంకొంచెం వివరిస్తే మీకు బాగుంటుంది అనిపిస్తాను నాకు. ఇప్పుడు ఇన్సిడెంట్ అనే ఒక మొక్క, క్రైసిస్ అనే మొక్క, క్యారెక్టర్స్ అనే మొక్కలు, సీక్వెన్స్ అనే మొక్కలు, ప్లాట్ పాయింట్స్ అనే మొక్కలు, ఇవన్నీ గ్లాసులో ఏ ముక్కలు వేస్తున్నావు నువ్వు? ఐస్ ముక్కలు వేస్తున్నావు. ఐస్ ముక్కలు వేసినప్పుడు గ్లాస్ అంతా ఏమైపోతుంది? చక్కగా నీళ్లతో నిండిపోతుంది. అలా కాకుండా నేను ఎందుకు ఐస్ వేయాలండి, చాలా చీప్ ఐసు, నేను బంగారపు కడ్డీలు వేస్తాను, లేకపోతే డైమండ్ స్టోన్స్ వేస్తాను, నేను వేసుకో ఎవడొద్దన్నాడు. కానీ ఈ నీళ్లు పెరుగుతాయా? పెరుగుతాయి. కాకి రాళ్ళేసి నీళ్లు తాగటానికి ప్రయత్నించినప్పుడు పైకి వచ్చినట్టుగా నీళ్లు పెరుగుతాయి. క్వాంటిటీ పెరగదుగా, హైట్ పెరుగుతుంది అంతే. అంటే తాగటానికి వీలు లేదు. పొరపాటున ఆ డైమండ్ కడుపులోకి వెళ్ళిందంటే మన ప్రాణమే తీసేస్తుంది. ఇప్పుడు డైమండ్ నీకు నోట్లోకి వెళ్తే ఏమైపోతావు? చచ్చిపోతావు. అంటే నీ కథ కూడా అలాగే చచ్చిపోతుంది. ఎందుకు చచ్చిపోతుంది అంటే నాకు ఒక 2 ఇన్సిడెంట్లతో కథ ఏంటని ఒక 10 ఇన్సిడెంట్లు క్రియేట్ చేసేస్తాను. ఒక కాన్ఫ్లిక్ట్ ఏంటి సార్ 20 కాన్ఫ్లిక్ట్లు క్రియేట్ చేసుకుంటా. ఒక సీక్వెన్స్ ఏంటి సార్ 30 సీక్వెన్స్లు పెట్టేస్తాను. ఇలా పెట్టేసరికి ఏమైపోతుందంటే దేన్ని ఫాలో అవ్వాలో ప్రేక్షకుడికి అర్థం కాదు. టూ మెనీ ఇన్సిడెంట్స్ అయిపోతాయి, టూ మెనీ కాన్ఫ్లిక్ట్స్ వచ్చేస్తాయి. ఎట్లా? ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు, దానికి ఎవరు అడ్డం పడ్డారు? దాని మీద మతమా, కులమా, డబ్బా, తల్లిదండ్రుల, ఇంకొక యంగ్ విలనా, అయిపోయింది. ఇలా కాకుండా ఈ అమ్మాయి ఈయన ప్రేమించింది, ఆడిని ప్రేమించింది అంటే వెళ్తున్నాం అనుకో, ఇలా ఉంటే ఎలా ఉంటుందని వెళ్ళొచ్చు. కథకి రూల్స్ అనేవి మనం ఇప్పుడు చెప్పుకునేవి లిఖించబడిన రూల్స్. లిఖించబడకుండా కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ సినిమాలు కూడా కొన్ని ఆడేస్తూ ఉంటాయి, ఆ సినిమాలు కూడా ఆడతాయి. అదేంటి సార్ అది ఆడింది కదా అని. రూల్స్ పాటించకపోయినా కూడా ఆడతాయండి. కానీ ఎందుకు రూల్స్ మనం నేర్చుకోవాలంటే రూల్స్ పాటిస్తే 99% ఆడతాయి, రూల్స్ పాటించకపోతే 1% ఆడతాయి. అది విచిత్రం. కాబట్టి టూ మెనీ ఇన్సిడెంట్లు, టూ మెనీ కాన్ఫ్లిక్ట్స్, టూ మెనీ సీక్వెన్సెస్, టూ మెనీ సీన్స్. 60 సీన్లు సరిపోతాయి. 120, 130 సీన్లు వేస్తే ఏమైపోతుంది? అంత అయిపోతుంది సినిమా. పెద్ద 4 గంటలు 5 గంటలు, మళ్ళీ దాన్ని నరకటమే సరిపోతుంది. ఎక్కడ నరుకుతావు? తీసేసి అప్పుడు ఏది పోతుందో మనకు తెలియదు. అందుకని లెంగ్త్ దాటి తీసినా కూడా మనకి ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పుడు వాట్ ఈజ్ ఇన్సిడెంట్? ఇక్కడికి వద్దాం. ఇన్సిడెంట్ అంటే సంఘటన. ఈ అమ్మాయి పాట వెంట చిన్నాళ్ళ కునికేసింది. నేను ఇలా అన్నా ఏయ్ అని నెత్తి మీద కొట్టేలా. కొట్టగానే ఈ అమ్మాయి ఉంది, ఏంటి మేస్తారు కొడుతున్నారు అనేసరికి ఆ కుర్రాడు ఏమన్నా అంటే ఏంటి కొడితే తప్పేంటి అన్నాడు. ఇది విన్నారు కదా, ఇది వినకుండా ఇలా అనగానే వీళ్ళిద్దరూ మాట్లాడలేదు. ఆ అమ్మాయి కూడా మేస్తారు కదా కొట్టాడని ఊరుకుంది. సంఘటన ఏమైపోయింది? డెడ్ అయిపోయింది. కదల్లా, ఇన్సిడెంట్ ముందు కదల్లా. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఆ అమ్మాయి ఎందుకు సార్ కొట్టారు అందో, కొడితే తప్పేంటి నిద్రపోతుంది కదా అని అతను అన్నాడో, కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది, సంఘర్షణ మొదలైంది. సంఘర్షణ కనుక మొదలైతే సంఘర్షణలోంచి దృశ్యాలు మొదలవుతాయి. మరి ఇంకా మొదలవ్వలేదు కదండి, కొన్ని ముగ్గురు డైలాగులు చెప్పుకుంటున్నారు తప్ప ఏది సంఘర్షణ? వెంటనే ఈ అమ్మాయి వాళ్ళ నాన్నలకు ఫోన్ చేసింది, మీ అమ్మాయిని మేస్టర్ కొట్టాడు అని. వాళ్ళ అమ్మ నాన్న పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు ఇక్కడ వెతుక్కుంటే ఇక్కడికి వచ్చారు.
ఇవన్నీ ఏమవుతున్నాయండి, ఈ అమ్మాయి ఫోన్ చేసినప్పుడు అక్కడ మాట్లాడేది రెండో సీన్ అయిపోతుంది, ఆ తల్లిదండ్రులు పోలీసులకు ఫోన్ చేసేది మూడో సీన్ అయిపోతుంది, పోలీసులు మన ఇక్కడికి వచ్చేసి లొకేషన్ దగ్గరికి వచ్చి తీసుకెళ్ళేది నాలుగో సీన్ అయిపోతుంది, పోలీస్ స్టేషన్లో పంచాయతీ ఏం జరిగింది ఏంటనేది ఐదో సీన్ అవుతుంది. ఆ తర్వాత 6, 7 కూడా డెవలప్ అవ్వచ్చండి. ఈ అమ్మాయిని వాళ్ళ నాన్న తిట్టి నీకెందుకే పోయే కాలం, అక్కడేమో నిన్ను అవమానించారు ఫైనల్గా అంటే ఈ అమ్మాయి ఏదో చేసుకోబోయి, ఇదంతా కదే మీకు ఊహకు వదిలేస్తాయి ఇవన్నీ. అంటే ఏం పుట్టినాయండి, సంఘటనలోంచి ఏం పుట్టింది, కాన్ఫ్లిక్ట్ పుట్టింది, కాన్ఫ్లిక్ట్లోంచి ఏం పుట్టింది, సీన్ పుట్టింది, సీన్లోంచి సీన్లు పుట్టినాయి. అలా ఒక 60, 70 డెవలప్ అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఒకే ఐడియాకి అంటే ఒకే ఊహకి సంబంధించినటువంటి సీన్లు అన్నీ కలిపితే ఒక సన్నివేశం అవుతుంది. ఏమండి మీ అమ్మాయిని మేము చుట్టానికి వస్తున్నాం, లేకపోతే సుబ్బారావు వెంకటేశ్వరరావు అమ్మాయి చాలా బాగుంటుందండి చూస్తారా, ఏదో ఒకసారి ఫోటో చూశారు, మళ్ళీ ఈ నెల వాళ్ళకి ఫోన్ చేశాడు, పలానా సుబ్బారావుకి మీ అమ్మాయి నచ్చిందండి చుట్టానికి వస్తున్నారంట అని. రెండో సీన్ అయిపోయింది, చుట్టానికి వచ్చారు, మీ ఇద్దరం మాట్లాడుకోవచ్చు అన్నారు, వాళ్ళు లోపలికి వెళ్ళారు, మళ్ళీ అది అట్లా దీన్ని అలా డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతాయంటే ఒక పెళ్లి చూపులు సీక్వెన్స్ అవుతుంది, పెళ్లి సీక్వెన్స్ అవుతుంది, చావు సీక్వెన్స్ అవుతుంది, కోర్టు సీక్వెన్స్, ఇలా రకరకాల సీక్వెన్స్లు మనకి డెవలప్ అవుతాయి. ఒక సినిమాకి కనీసం 5-6 సీక్వెన్సులతో కనుక బలంగా అల్లితే ఆ కథ బాగా ఉంటుంది. ఇప్పుడు ఎంతవరకు వచ్చాం మనం, ఇన్సిడెంట్ అయ్యింది, క్రైసిస్ అయింది, సీన్ అయింది, సీక్వెన్స్ అయింది. ఈ సీన్లోనే మళ్ళీ మనం నెంబర్ ఆఫ్ సీన్స్ వచ్చినప్పుడు దృశ్యమాలిక అంటారు. ఏమంటారు, దృశ్యమాలిక. అది ఒక సినిక్ ఆర్డర్ అంటాం మనం, సింగిల్ లైన్ ఆర్డర్, సింగిల్ లైన్ ఆర్డర్ అని దృశ్యమాలిక, ఏకవాక్య దృశ్యమాలిక అని నేను థీసిస్లో రాశాను ఆ మాటని. ఏకవాక్య దృశ్యమాలిక అంటే 60 సినిమాల్లో ఉన్న 60 సీన్లో ఉన్న మ్యాటర్ని అంతా కూడా నువ్వు ఒక్కొక్క లైన్లో ఇలా 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 అంట రాసుకుంటూ వెళ్ళేదాన్ని దృశ్యమాలిక. సో దృశ్యమాలిక సీన్ అయిపోయింది, సీక్వెన్స్ అయింది, ఇలాంటి 4 సీన్లు. మరి ఈ ఇప్పుడు సంఘర్షణ ఎక్కడొచ్చిందండి, పాత్రల మధ్య వచ్చిందండి. ఈ పాత్ర ఆ పాత్రని ఇలా అనుండకపోతే దెర్ ఇస్ నో క్రైసిస్ రాదు. కాబట్టి సంఘర్షణ పుట్టడానికి కావాల్సిందేంటి, క్యారెక్టర్స్ కావాలి. ఎస్, ఈ క్యారెక్టర్స్లో కూడా మనం స్థాళీపులాక న్యాయంతో చెప్పుకెళ్ళిపోతే ప్రధాన పాత్రలు ఉంటాయి, ఉప పాత్రలు ఉంటాయి, అదృశ్య పాత్రలు ఉంటాయి, ప్రతికథానాయక పాత్రలు ఉంటాయి, సపోర్టింగ్ క్యారెక్టర్లు ఉంటాయి, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారు, హాస్య పాత్రలు ఉంటాయి, అట్మాస్ఫియర్ క్యారెక్టర్స్ అంటారు. మనం ఇక్కడ మాట్లాడుకుంటుంటే వెనకాల ఎవరో పనిచేస్తా అలా వెళ్తూ ఉంటారు, వాళ్ళందరూ అట్మాస్ఫియర్ క్యారెక్టర్స్. ఇలా పాత్రలు అనేది ఒక మంచి క్లాస్గా. తర్వాత ఇప్పుడు మనకి పాత్రలు వస్తేనే ఇలా వచ్చింది, పాత్రలోంచి ఏం పుట్టింది, సంఘర్షణ పుట్టింది. సో వీ నీడ్ పాత్రలు. పాత్రల నుంచి ఇంకో గొప్పది కథలో మనకు కావాల్సింది మోటివ్ ఆఫ్ ది హీరో, మోటివ్ ఆఫ్ ది హీరోయిన్, మోటివ్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్, మోటివ్ ఆఫ్ ది విలన్. ఆశయం ఏంటి అంటే నీకు డాక్టర్ అవ్వాలని ఉందా, ఇప్పుడు మోటివ్ ఆఫ్ ది క్యారెక్టర్, ఆశయం అనేది లేనిదే కథ డెడ్ అండి. ఎందుకని, నువ్వు ఒక డాక్టర్ అవ్వాలా, నువ్వు ఒక ఇంజనీర్ అవ్వాలా, నువ్వు ఒక లాయర్ అవ్వాలా, నువ్వు ఒక పొలిటీషియన్ అవ్వాలా, నువ్వు టీచర్ అవ్వాలా, నువ్వు సినిమా రైటర్ అవ్వాలా, నువ్వు సినిమా డైరెక్టర్ అవ్వాలా, ఇవన్నీ నీ ఆశయాలు. అంటే ఒక వ్యక్తికి నీకు ఒక అమ్మాయిని ప్రేమించాలని ఉందా, ఇవన్నీ కూడా మోటివ్స్ అంటారు. మోటివ్నే తెలుగులో మనం ఆశయం అంటాం. ఈ ఆశయము ఆశయ సాధన అంటే క్లైమాక్స్లో ఆ ఆశయాన్ని అతను సాధించాలి. కానీ ఈ ఆశయం సాధించక ముందే ఒక్కోసారి ఏమవుతూ ఉంటుందంటే ఆశయ పరివర్తన అని జరిగిపోతుంది. ఆశయ పరివర్తన అంటే ఏంటి, ఇప్పుడు ఖైదీ చూడండి, ఆయన ఏమవ్వాలనుకున్నాడు, పాపం ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాడు చిరంజీవి గారు. వాళ్ళ ప్రిన్సిపల్ అదే చెప్పాడు, మద్రాసులో ఎక్కువ బాగా చదువుకుంటారు ఐఏఎస్లు, మన తెలుగులో తక్కువ అంటే తప్పకుండా సార్ అన్నాడు. ఆ తర్వాత మాధవి అనే అమ్మాయి ఈ పాత్రని ప్రేమించింది. అంటే ఆశయం ఎక్కడికి వెళ్ళింది, మళ్ళీ లవ్లోకి వెళ్ళింది. ఆ లవ్లో కూడా వెళ్ళి వాళ్ళ నాన్న చంపేశారు,
అక్కని చంపేశారు, ఆయనకు ఆశ్రయం ఇచ్చిన సుమలత డాక్టర్ గారిని చంపేశారు. ఈయన ఏం చేశాడు, వాళ్ళందరినీ చంపేపోయాడు. చూడండి, మొదటి ఆశయం ఏంటి, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి. చివరి ఆశయం ఏంటి, వాళ్ళందరినీ చంపేయడం. సో ఆశయ పరివర్తన అంటే ఏంటి, ఆయన అనుకున్నది ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని, కానీ వాళ్ళందరినీ చంపేశాడు. ఈ ఆశయ పరివర్తన పొందినప్పుడు ఆ ఆశయ పరివర్తన కనుక ఆడియన్స్కి నచ్చకపోతే ప్రమాదం. నచ్చింది కాబట్టి ఆ సినిమా ఆడింది, నచ్చలేదు కాబట్టి వాన దెబ్బతింది. ఈ ఆశయ సాధన, ఆశయ పరివర్తన, ఆశయ కోరుకోవటం, ఈ మూడింటిని అయిన తర్వాత అసలు కథకి ఒక భూమిక ఉంటుందండి. స్ట్రక్చర్ ఆఫ్ ది స్టోరీ భూమిక అంటారు. దాన్ని ఆంగ్లంలో ఏమంటారంటే పారాడైమ్ అంటారు. మలుపు అంటే కథని మలుపు తిప్పడం. ఉదాహరణ, ఊరికే ఒక ఉదాహరణ, మల్లీశ్వరి సినిమా ఉంది. మల్లీశ్వరి సినిమాలో ఎన్టీ రామారావు గారు, భానుమతి గారు సంతకి వెళ్తారు. తిరిగి వస్తా అంటే మబ్బు పడుతుంది, వర్షం పడుతూ ఉంటుంది, గుహలోకి వెళ్తారు. మబ్బు పట్టి ఉండకపోతే, గుహలోకి వెళ్ళి ఉండకపోతే, అక్కడ మారువేషంలో ఉన్న కృష్ణదేవరాయలు చూసి ఉండకపోతే, ఈవిడ పాట పాడి ఉండకపోతే, ఆయన కోరుకోమని ఉండకపోతే, ఇష్టసగ్గా పంపమని ఎన్టీ రామారావు పాత్ర అడిగి ఉండకపోతే,